వెల్కమ్ టు ఎస్4 ఎంటర్టైన్మెంట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదల ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యాన్స్తో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత జీవితం, కుటుంబం, జ్ఞాపకాలు, అలాగే సేవా కార్యక్రమాల గురించి ఓపెన్గా పంచుకోవడం ఆమె ప్రత్యేకత. అపోలో హాస్పిటల్ పిఎస్ఆర్ వైస్ చైర్మన్గా పలు ఆరోగ్య సామాజిక ప్రాజెక్ట్స్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఉపాసన ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్ హబ్కి కో చైర్మన్గా నియమితులై మరో ముఖ్యమైన బాధ్యతను స్వీకరించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఉపాసన తమ ఇంటి టూర్ చూపించారు. అందులో రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరు నిజమైన ఫుడ్ లవర్స్ అని, ఇంట్లో ఎప్పుడు రుచికరమైన వంటకాలు, వాసనలు వెదజల్లుతూనే ఉంటాయని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా రామ్ చరణ్ ఇండియన్ ఫుడ్కే ప్రాధాన్యం ఇస్తారని, ముఖ్యంగా స్పైసీ అన్న, రసమన్న ఆయనకి ప్రాణం ఇస్తారని చెప్పి సరదాగా చెప్పారు. ఇంటర్వ్యూలో ఒక మధురమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు ఉపాసన. మేము ప్రేమలో ఉన్న రోజుల్లో చరణ్కి ఒక చిన్న పరీక్ష పెట్టాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే చార్మినార్ దగ్గర ఉన్న ఒక పాపులర్ ఐస్ క్రీమ్ షాప్కి నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పాను. ఆ టైంలో చరణ్ అప్పటికే స్టార్ హీరో కాబట్టి జనంలోకి వెళ్ళడం కష్టం. అయినా ఆయన ఓకే అని చెప్పి నిజంగానే నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ ఫ్యాన్స్ గుర్తించి చుట్టుముట్టినా ఆయన కూల్గా హ్యాండిల్ చేశాడు. అది నాకు రియల్ లవ్ ప్రూఫ్లా అనిపించింది అంటూ నవ్వుకున్నారు ఉపాసన. తమ లవ్ స్టోరీ మగధీర సినిమాలో లాగా డ్రామాటిక్గా కాకపోయినా నిజ జీవితంలో మధురమైన అనుభవాలతో నిండిపోయిందని ఆమె చెప్పారు. ప్రతి జంటకి వాళ్లకున్న చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి. ఇవే జీవితాంతం గుర్తుండిపోతాయని ఉపాసన వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.